హాయ్! వెల్కమ్. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా జరిగిన సంఘటన. మనలో ఇది ఎవరికైనా జరిగే అవకాశం ఉన్న సంఘటన. మనం మామూలుగా సైబర్ సెక్యూరిటీలో ఆన్‌లైన్ మోసాల గురించి విన్నాం. మనం మోసపోయి డబ్బులు ఆన్‌లైన్‌లో మన అకౌంట్ నుంచో, లేకపోతే ఇతరత్ర సమాచారము కోల్పోవడాన్ని మనం విన్నాం. కానీ డైరెక్ట్‌గా, ఫిజికల్‌గా మన నుంచి డబ్బు గ్రాబ్ జేసే కొన్ని ముఠాలు గూడా ఉంటాయనే విషయం బహుశా మనలో కొంతమందికి తెలిసుంటుంది. నేను ఆ విషయం గురించి ఈ వీడియోలో చెప్తా. అది ఒక ఒక చోట నా మిత్రునికి, కొంచెం దూరం మిత్రునికి జరిగిన అంశం. నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందామనుకుంటున్నా. ఒక ఆఫీస్‌లో పనిజేసే ఒక వ్యక్తి, తను బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటాడు ప్రతిరోజు. అయితే అతన్ని రెక్కీ చేసి గమనిస్తూ ఉండే ఒక ముఠా గూడా ఉంటది. తను నిజానికి ఏ అలవాట్లు లేని చాలా క్లీన్ మైండెడ్ పర్సన్. అట్లాంటి వ్యక్తి ఆహ్, ఒక బస్‌లో కూర్చొని మళ్ళీ బస్సు దిగి ఇంటికి చేరడమే అతని పని. ఇంక వేరే ఏ యావిగేషన్స్ లేవు. అయితే మధ్యలో ఒక స్టేజ్ దగ్గర దిగి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాల్సుంటుంది. ఇది ఒక స్థితిని చెప్పడానికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. అయితే ఒక ముఠ ఇతన్ని బాగా గమనించి, ఇతని మనస్తత్వాన్ని గ్రహించి, ఇతనేదో కొంచెం అమాయకంగా ఉన్నాడు, లేదా సిన్సియర్‌గా ఉన్నాడు అని అనుకోని, ఇతన్ని ట్రాప్ చేయాలని ప్లాన్ జేశాయి. ట్రాప్ చేయడం అంటే నేను చెప్తాను. ఇతను ఆ రోజు బస్సెక్కాడు. ఒక ఇద్దరు కొంచెం దూరంలో వెనక సీట్లలో కూర్చున్నారు. ఒక అమ్మాయొచ్చి ఇతని పక్కన కూర్చుంది. కూర్చొని ఆహ్, కొంచెం ఈ అమ్మాయి కొంచెం ఆహ్, ఇతనికి తల ఆనిస్తూ, లేకపోతే చెయ్యి ఆనిస్తూ, ఇట్లా ఏదో ప్లే జేసింది. ఇతను బేసికల్‌గా ఒక ఆహ్, సెన్సేషన్ ఉన్న మనిషి గాబట్టి, చూసి నవ్వడమో, చేయడమో అట్లా చేసిండు. బట్ హి ఈజ్ వెరీ క్లీన్ పర్సన్. అయితే మధ్యన తను స్టేజ్ చేంజ్ జేసే అవసరం ఉన్న స్టేజ్ దగ్గర దిగేటప్పుడు ఈ అమ్మాయి కొంచెం ఏడవడం నటించి, ఇతను నన్ను టీజ్ చేస్తున్నాడు అని ఏ ఏ ఏడ్చినంత పని చేసింది. అది ఓన్లీ డ్రామా. వెనుక కూర్చుండే ఇద్దరు వ్యక్తులు ఇతని దగ్గరకొచ్చి, దిగు, దిగు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? ఏమన్నావు అమ్మాయిని?" అని అతన్ని దించి, తర్వాత నేనేమనలేదు అంటే, "లేదు, లేదు మేమన్నీ నోట్ చేసుకున్నాం. ఇదిగో కెమెరా నువ్వేం చేసినావో చూడు" అని చెప్పి మొబైల్‌లో కెమెరా చూయిస్తే, అతను ఆహ్, నేను ఏం చేయలేదు మొర్రో అని చెప్పినా కూడా అతన్ని కొంచెం దూరం రిమోట్ కార్నర్‌కి తీసుకెళ్ళి ఒక పేపర్ మీద నేను ఇది చేశాను, ఇక నుంచి ఇది చెయ్యను అని రాయించుకున్నారు. అతను పాపం అమాయకంగా ఆ స్లిప్ మీద అతను రాశాడు. రాసిన తర్వాత ఆ స్లిప్ చూసి, ఈ స్లిప్ నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో ఇస్తా. అక్కడ వాళ్ళు నిన్ను పిలిపించుకొని మాట్లాడతారు. అది ఇంకా ఆ తర్వాత నీకేం కావాలో అదవుతుందని బెదిరించిండు. బెదిరించేసరికి ఇతను ఇంకా ఎక్కువ ఇదైపోయిండు. ఎందుకంటే వెరీ సిన్సియర్ బాయ్. వాళ్ళ ఫాదర్ గూడా ఎంప్లాయీ. వాళ్ళది చాలా సాంప్రదాయకమైన కుటుంబము. ఎక్కడ మచ్చ లేకుండా ఉండే జీవితం వాళ్ళది. సో, అట్లా ఒకేసారి పోలీస్ స్టేషన్ అనేసరికి భయం అతన్ని ఆవరించింది. ఆవరించి అమ్మో! పోలీస్ స్టేషన్ వద్దు అయితే పోలీస్ స్టేషన్‌కి వద్దు అని అతను అంటుంటే, ఓకే. అయితే మరి నీ అకౌంట్‌లో ఎంత ఉంది చెప్పు. అంటే నా అకౌంట్‌లో ఇతను అది గూడా భోలా మనిషి. అతను పాపం నా అకౌంట్‌లో 1,00,000 రూపాయలుంటే 10,000 అని చెప్పొచ్చు. లేదా 10,000 ఉంటే 1000 అని చెప్పొచ్చు. నా అకౌంట్‌లో ఒక 3,50,000 లాక్స్ ఉన్నాయని చెప్పేసిండాయన. చెప్పేస్తే సరే పద ఏటీఎంకి పద అని 2 ఏటీఎమ్స్ దగ్గర తిప్పి అక్కడొక 50, ఇక్కడొక 50, 1,00,000 ఆ రోజు డ్రా జేసి అతన్ని వదలకుండా లీవ్ పెట్టించి నెక్స్ట్ డే గూడా 1,00,000 ఆ తర్వాత కూడా ఒక 50,000 డ్రా చేసుకొని, సరే ఇంకా మేము మళ్ళీ నీకు ఫోను చేస్తాము. అంటే చే చేసినప్పుడు మీరు స్పందించాలి. లేకపోతే డెఫినిట్‌గా నీకు పోలీస్ స్టేషన్ పిలవాల్సొస్తది. ఇది ఏంటంటే ఆ అమ్మాయికి మేము పే చేస్తాము. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్‌లో ఉంది. నువ్వు చేసిన పనికి అని చెప్పి వాళ్ళు ఆహ్, అతన్ని కొంచెం వదిలిపెట్టినట్టు చేసిండ్రు. నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్‌కి కాల్ చేస్తే ఈయన భయపడిపోయిండు. "ఏంటి నువ్వు మా ఫోన్‌లు రెస్పాండ్ కావట్లేదు, కలవట్లేదు" అని ఫోన్ చేసి, "మాకు అర్జెంట్‌గా 50,000 కావాలి. నీ అకౌంట్‌లోకెళ్ళి డ్రా చేసి ఇవ్వు" అని అన్నారు వాళ్ళు.
అంటే ఇతను కొంచెం వీళ్ళు అడుగుతారేమో అని చెప్పి అకౌంట్ నుంచి తీసేసిండు అమౌంట్. కానీ బై ది వే ఇతని అకౌంట్ ఏటీఎం కార్డు కూడా లాక్కున్నారు వాళ్ళు. లాక్కొని ఇతని పిన్ నంబర్ కూడా తీసుకొని వాళ్ళు డ్రా చేసుకున్నారు కొంత అమౌంట్. ఇంకా ఇతను వాళ్ళ బాస్ దగ్గరికెళ్ళి, "సార్ నాకు ఒక 50,000 అప్పు కావాలని" అడిగిండనమాట. తప్పకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడాయన. వాళ్ళ బాసు, "ఏంటి ఈ అబ్బాయి ఎప్పుడు డబ్బే అడగడే, నేను ఇస్తానన్నా కూడా తను తీసుకోడు, వద్దు సార్" అని చాలా చాలా స్ట్రెయిట్‌గా చెప్పేసాడు. అట్లాంటిది 50,000 అడుగుతున్నాడేంటి అని ఆరా తీసిండు వాళ్ళ మేనేజర్. ఆరా తీసి, "ఏంటబ్బా ఎందుకు నీకు అంత అవసరము? ఎప్పుడు అడగవు కదా!" అంటే అబ్బాయి ఏడ్చేసిండు. ఏడ్చేసి, "అరే ఏంటబ్బా ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "సార్ ఇట్లా అయింది, ఇట్లా అయిందని" చెప్పేసరికి, "అరే యూ ఆర్ బిహేవింగ్ లైక్ ఎ స్టూపిడ్. వాట్ హాస్ హ్యాపెండ్ టు యూ బికాజ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ అవేర్‌నెస్ వేర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ హావ్ గాన్. నీకు తెలియదా ఆ మాత్రం వాళ్ళు నిన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు" అని అతను సీరియస్ అయ్యిండు. సీరియస్ అయ్యి, "నాకు ఆ రోజే ఎందుకు చెప్పలేదు? నేనే వచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసి నీకు ఏమాత్రం ప్రాబ్లమ్ లేకుండా నేను పోలీసులను మేనేజ్ చేసేవాడిని. ఎందుకంటే నా నా ఫ్రెండే ఒకతను డీఎస్పీ ఉన్నాడు" అని చెప్పేసరికి ఇతనికి ధైర్యం వచ్చింది. "సరే నువ్వు ఇంకా వాళ్ళకి రెస్పాండ్ కాకు. నాకు వాళ్ళు ఫోన్ చేస్తే నాకివ్వు" అని వాళ్ళు ఫోన్ చేస్తే గట్టిగా మాట్లాడిండు ఇతను. "నథింగ్ డూయింగ్, నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అనేసరికి వాళ్ళకి అర్థమైపోయింది. ఓహో! ఈ ఈ అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ అయిపోయిండు. ఇతను ఇంకా లాభం లేదనుకోని దేర్ ఎండెడ్ ది ఎపిసోడ్. దేర్ ఎండెడ్ ది ఎపిసోడ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం గమనించాల్సిందేంటంటే, మన అమాయకత్వం, తర్వాత మన సిన్సియారిటీ, మనం లోకాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం, లోకజ్ఞానం తక్కువగా ఉండడం, ఇట్లాంటి అంశాలు మనల్ని కొన్ని కొన్ని సార్లు బాధిస్తాయి. తర్వాత నష్టపరుస్తాయి అని అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. మనం పరిసరాల పట్ల కాన్షియస్‌గా ఉండాలి. మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? మన పక్కన ఎవరు కూర్చున్నారు? వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? అవసరమైతే వాళ్ళ పక్క నుంచి వెళ్ళి ఇంకో చోట కూర్చోవడం లాంటివి కూడా మనం చేస్తే బాగుంటుంది. తర్వాత మనం సపోర్టివ్‌గా ఒక పర్సన్‌ని ఇట్లాంటి సందర్భాల్లో పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇట్లాంటి ముఠాలు చాలా ఆర్గనైజ్డ్‌గా, పకడ్బందీగా మనల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవి సిటీస్‌లో ఎక్కువ జరుగుతుంటాయి. ఆహ్, స్ విలేజెస్‌లో, టౌన్‌షిప్‌లో ఒకరి నుంచి ఒకడికి ఒక చోటుకి మధ్య మధ్య ఆక్కుంటూ వెళ్ళే స్థలాల్లో గూడా ఉంటుంది. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా మేము సీబీఐ ఆఫీసర్స్ మనం, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళమనో, ఏదో ఒక పేరుతో మనల్ని బెదిరించే అవకాశం ఉంటుందన్నమాట. ఈ కేస్‌లో అట్లాగే బెదిరించారు వాళ్ళు. వి ఆర్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ అండ్ వి ఆర్ అబ్జర్వింగ్ ది పీపుల్. ఎవరైతే ఆకతాయిలుగా ఉన్నారో, ఆడవాళ్ళను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పట్టుకోవడానికే మా డ్యూటీ. సో, ఇవాళ నీకు తప్పదింకా. లోపలేయాల్సిందే నేను అనేసరికి ఫంక్ అయిపోయి, సో దట్ ఎపిసోడ్ హ్యాస్ గాన్ టు దట్ ఎక్స్‌టెంట్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ హ్యాస్ క్లోజ్డ్ విత్ లాట్స్ ఆఫ్ చాలా లాస్‌తో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ఫర్ our everybody's awareness. Thank you very much for watching this video. Hope you liked it and hope you will be very careful about such things. Thanks a lot for watching. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.